కలిగిన రోజున, దేవుని సన్నిధానం యేసుప్రభు దేవుడని మనం అంగీకరించిన రోజున, బాప్తిజం పొందే రోజున దైవ సేవకుడు అడిగిన ప్రతి మాటకు మనం ఒప్పందం చేసాం లేదా? ప్రమాణం చేసాం లేదా? మాటకు మించింది ఏముందండి ఈ రోజున? మాటే ఎవరికి ఇచ్చాం? దేవునికి ఇచ్చాం. ఏమని ఇచ్చాం? ఏ స్థితిగతుల్లో కూడా ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టాను. చెప్పండి, నేను నిన్ను విడిచిపెట్టాను. హల్లెలూయా. ఆ ప్రమాణానికి గుర్తుగా ఈ రోజున బ్రతుకాలం అంతా కూడా ఆయన పిల్లలుగా ఉన్న మన జీవితాల్లో దేవుని విడిచిపెట్టని వారమై ఉండాలంటే ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుని అస్సలు విడిచిపెట్టు. ఏ స్థితిగతులు కూడా విడిచిపెట్టకూడదు. అవునా కదా? అందుకని వాళ్ళు గొప్ప దేవుడై ఉన్నారు. ఏ స్థితిగతులు అంటే ఏమైనా జీవితంలో ఏమైనా రావచ్చు. ఎల్లకాలం దేవుడిని నమ్ముకున్నాం కదా ఆయన జీవితకాలం సంతోషంగా సాగిపోదు మన జీవితం. ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, కొన్ని రకాల శోధనలు మనకు ఎదురవ్వచ్చు. అయినా దేవునిని మనము విడిచిపెట్టకుండా హత్తుకోవాలంటే హల్లెలూయా. భక్తులు మనకు అదే నేర్పి